మనకున్న టెన్షన్స్ అన్నీ పక్కన పెట్టేసి ఒక్క 2 days మన బైక్ పట్టుకుని సోలో ట్రిప్ వెళ్తే ఎలా ఉంటుంది? లాంగ్ డ్రైవ్ ఊహించుకుంటేనే చాలా బాగుంది కదా. అటువంటిది నేను 25 బైకర్స్తో వైజాగ్ నుంచి డియోమలి వరకు లాంగ్ ట్రిప్ అయితే వెళ్ళాను. హాయ్, దిస్ ఇస్ వికాస్, వెల్కమ్ టు ది ఛానల్. సో నేనైతే వైజాగ్ నుంచి డియోమలి వరకు 25 బైకర్స్ లాంగ్ డ్రైవ్ అయితే చేశాను. నా లైఫ్లో నేను గుర్తుంచుకునే ఒక మెమొరబుల్ ట్రావెల్ అనమాట అది. సో వైజాగ్లో మనకి బ్రదర్హుడ్ బైకర్స్ అని ఒక కమ్యూనిటీ ఉంది. వారు ఎవ్రీ సండే ఒక రైడ్ అయితే పెట్టుకుంటారు. అది ఒకసారి దగ్గర ఉంటుంది, ఒకసారి లాంగ్ రైడ్ ఉంటుంది. అనుకున్నట్టుగా ఎర్లీ మార్నింగ్ 7కి రైడ్ అయితే స్టార్ట్ అవ్వాలి, కానీ వర్షం వల్ల వారు గాజువాక్ నుంచి స్టార్ట్ అవ్వడానికి 9 అయిందనమాట. సో నా దగ్గర నుంచి వారికి 30 kilometers ఉంటుంది. సో నేను ఆన్ ది వేలో వారికి జాయిన్ అవుతానని చెప్పాను. వారైతే 9కి జాయిన్ అయ్యారు. నా ప్లేస్కి వచ్చేసరికి 10:30, 11 అయింది. వారితో పాటు కంటిన్యూ అయిపోయాను. సో నేను ఆలోచిస్తున్నాను వారితో ఎలా రిసీవ్ చేసుకోవాలి, ఎలా మాట్లాడాలి. ఎందుకంటే ఫస్ట్ టైం స్ట్రేంజర్స్తో వెళ్తున్నాను. ఈవెన్ ఎవ్వరూ నాకు తెలియదు అక్కడ ఎలా రియాక్ట్ అవుతారు, నేను ఎలా మింగిల్ అవ్వాలి, ఈ థాట్స్ అనేవి నాలో ఉన్నాయి. వాళ్ళని అప్పుడు ఏరియాకి వచ్చేసరికి నేను వాళ్ళతో జాయిన్ అయ్యి వెళ్ళిపోయాను అనమాట. సో సాలూరు అనమాట, ఇంకొక 100 kilometers దాటిన తర్వాత స్టాప్ చేశారు రెస్టారెంట్లో. ఎందుకంటే అప్పటికే ఆఫ్టర్నూన్ 2:30 అయిపోయింది. సో ఫుడ్ తిందామని అక్కడ స్టాప్ చేసిన తర్వాత వారు నాతో మాట్లాడడం జరిగింది. ఎందుకంటే మళ్ళీ నాకు స్పెషల్గా ఆగాలని అక్కడ ఆగలే. సో అక్కడ రెస్టారెంట్లో మాట్లాడడం జరిగింది. సో ప్రతి ఒక్కరు కూడా చాలా అంటే చాలా బాగా నాకు రెస్పాండ్ అయ్యారు, మంచిగా మాట్లాడారు. అయిపోయింది, అక్కడ ఫుడ్ తిన్నాం. అక్కడ 2 hours అయిపోయింది. అక్కడ బయలుదేరేసరికి 4:30 అలాగ అయిపోయింది అనమాట. సో కొంచెం దూరం వెళ్ళి అక్కడ మళ్ళీ నైట్ క్యాంపెయిన్స్కి కావాల్సిన ప్రతి ఒక్క ఎక్విప్మెంట్ తీసుకున్నారు. సో 5:36 కల్లా అక్కడి నుంచి సాలూరు నుంచి మరలా కంటిన్యూ అయ్యాము. అక్కడి నుంచి ఘాటి అనమాట. ఆ ఘాటీలో వీళ్ళతో పాటు వెళ్తూ ఉంటే ఆ బైకర్స్ ఒకరొకరు ముందు వెళ్తున్నారు, బ్యాక్ సైడ్ ఒకరు వస్తున్నారు. ఊహించుకుంటేనే అవసరం అనిపించింది. అండ్ దట్టు ఏంటంటే ఫ్రంట్ ఒక క్యాప్టెన్ ఈ బైకర్స్ని అందరినీ లీడ్ చేస్తున్నాడు. బ్యాక్ సైడ్ ఒకరు కూడా ఉన్నారు. వాళ్ళు ఏంటంటే పుష్ చేస్తున్నారు, ఎవరైనా స్లో అయిపోతున్నప్పుడు లేకపోతే ఇష్యూ ఏదైనా ఆగిపోతున్నప్పుడు వాళ్ళకి కావాల్సిన హెల్ప్ చేయడం కానీ ఇవన్నీ చేస్తున్నారు. సో ముందున్న రైడర్ ఏంటంటే బ్యాక్ ఉన్న రైడర్కి సిగ్నల్స్ ఇస్తున్నారు, స్లో అవ్వు, లేకపోతే ఇక్కడ పాత్ హోల్ ఉంది, లేదనుకుంటే ఇక్కడ జోన్ ఉంది, స్కూల్ జోన్ ఆర్ విలేజ్ జోన్ ఉంది, లేకపోతే స్టాప్ ఉంది, వెహికల్స్ వస్తున్నాయి. ఇలాగా ప్రతి ఒక్కటి కూడా హ్యాండ్ సిగ్నల్స్ చేస్తూ వెళ్తున్నారు. సో దానివల్ల మనం డిసిషన్ తీసుకోవాల్సిన పెద్దగా అవసరం లేదు. ఎందుకంటే ముందున్న వాళ్ళని చూసుకుంటే వాళ్ళని బట్టి ఫాలో అయిపోతే చాలా ఈజీ అనిపించింది నాకు రైడింగ్. మనం చుట్టూ చూసుకోవాల్సిన అవసరం కూడా లేదు, వాళ్ళు చెప్తున్నారు, ఈజీగా వెళ్ళిపోవడం జరుగుతుంది. సో ఫైనల్లీ డియోమలి కిందకైతే వచ్చేసాము. అక్కడ నుంచి డియోమలి ఒక 20 kilometers ఉంది. అక్కడికి వచ్చేసరికి మాకు 7 అయిపోయింది అనమాట, చీకటి అయిపోయింది. కానీ పైకి వెళ్ళి టెంట్స్ వేసుకుని పడుకుని పోదాము అనుకుని కింద ఫుడ్ తీసుకోవాలి. ఫుడ్ తీసుకోవడానికి ఆపారనమాట. సో ఇక్కడ ఒక 1 hour మనకి వేస్ట్ అయిపోయింది. సో 1 hour ఫుడ్ తీసేసుకుని అక్కడి నుంచి స్టార్ట్ అయిపోయాం. అక్కడి నుంచి అయితే రూట్ అయితే కొంచెం కష్టంగా అనిపించింది. నైట్ టైము రోడ్డు బాగాలేదు. సో బైక్స్ కొన్ని అయితే హెవీ బైక్స్ అనమాట, లైక్ రాయల్ ఎన్ఫీల్డ్ 350cc అనమాట. సో అది కూడా హెవీగా అనిపించింది ఆ రోడ్ల పైన వెళ్ళడానికి. అండ్ పైకి వెళ్ళిపోయాము. పైకి వెళ్ళిపోయిన తర్వాత ఏ బైక్కి ఏ ఇష్యూ లేకుండా ప్రతి ఒక్కరం కూడా మంచిగా పైకి వెళ్ళిపోయి అక్కడ క్యాప్టెన్స్ ఏంటంటే ఒక మంచి ప్లేస్ చూశారు. ఆ ప్లేస్లో టెంట్స్ అనేవి అందరూ వేసేసుకున్నాం. అప్పటికే మనకి 11 అయిపోయింది అనమాట. సో చాలామంది అలసిపోయి ఇచ్చారు. నేను కూడా చాలా అలసిపోయాను, ఎందుకంటే డే అంతా ట్రావెల్ చేశాం కదా, అలసిపోయాం బైక్ కూర్చుని. సో టెంట్స్ వేసినంటే చాలామంది వెంటనే పడుకుని పోయారు. కొంతమంది అయితే క్యాంప్ ఫైర్ వేసుకొని కూర్చొని మాట్లాడుకున్నారు. నేను కూడా అలసిపోయాను, మాట్లాడలేక కొంతసేపు మాట్లాడి వెంటనే నేను కూడా పడుకుని పోయాను అనమాట. సో అందరూ స్లీప్ అయిపోయిన తర్వాత 5 o'clockకి ఎర్లీ మార్నింగ్ 5కి అందరూ లేచారు. అందరూ లేచి కొంతమంది లెగలేని వాళ్ళు లేపి మనం ట్రెక్కింగ్ అయితే స్టార్ట్ చేయాలి. ఎందుకంటే వచ్చిన మ్యాటర్ ఏంటంటే డియోమలి హైయెస్ట్ పీక్ పాయింట్ అనమాట, ఆ మౌంటైన్ ఎక్కాలి. సో అది ట్రెక్కింగ్ చేయాలంటే నియర్లీ 3 km ఉంది. సో అది ఎక్కడం కష్టం. అందుకని ఎర్లీ మార్నింగ్ బిఫోర్ సన్ రైజ్ అందరూ స్టార్ట్ అయిపోయాం. ప్రతి ఒక్కరు స్టార్ట్ అయిపోయాం, గ్రూపులుగా పైకి వెళ్ళిపోయి అక్కడి నుంచి ఎక్కడం మొదలెట్టాం. ఎక్కుతున్నప్పుడు అనిపించింది ఎందుకు వచ్చామరా బాబు అని అనిపించింది. ఎందుకంటే గుండె పట్టేసుకుని అసలు బ్రీత్ చేయలేక పైకి ఎక్కలేక చాలా ఇబ్బంది అనిపించింది. వెళ్ళిపోతే బాగుంది అనిపించింది. కాకపోతే ఎంత దూరం వచ్చింది బ్యాక్ వెళ్ళిపోవడానికి అని ప్రతి ఒక్కరు మోటివేట్ చేసుకుని పైకి అయితే ఎక్కేసాం. చివరికైతే ఒక గంట పాటు ట్రెక్కింగ్ చేసి ఎక్కేసాం. ఎక్కిన తర్వాత ఎంత లాంగ్ డ్రైవ్ మర్చిపోయాము, అంతసేపు ఎక్కింది మర్చిపోయాం. పైన చాలా బాగుంది, కింద ఏమీ గ్రౌండ్ కనిపించట్లే.
గాల్లో మాత్రం మేఘాల పైన మేము ఉన్నాము, చిన్న పాయింట్ మీద, టిప్ మీద. సో మళ్ళీ నెక్స్ట్ ఆకాశం కనబడుతుంది అనమాట. ఆ ఫీల్ మాత్రం అదిరిపోయింది. ఈ యొక్క ట్రిప్లో నేనేంటంటే, ఒకటి ఇంతమంది బైకర్స్తో రోడ్డు పైన వెళ్ళడం నాకు ఒకటి చాలా హ్యాపీ అనిపించింది. అండ్ రెండు, ఈ ట్రెక్కింగ్ ఎక్కిన తర్వాత పైన చూసరికి ఇంకా నాకు హ్యాపీ అనిపించింది. Start. సో ఈ బైకర్స్ ఏంటంటే అందరూ స్ట్రేంజర్స్ అనమాట. వారి లైఫ్లో ఉండే టెన్షన్ విడిచిపెట్టి ఇక్కడికి వచ్చేసారు. సో ప్రతి ఒక్కరు జాయ్ఫుల్గా మాట్లాడడం, ఫన్నీగా మాట్లాడడం, ప్రతిదీ లైట్ తీసుకుని మాట్లాడడం, ఇది చాలా అంటే చాలా బాగా అనిపించింది నాకు. ఈ కమ్యూనిటీ వీళ్ళు ఏ విధంగా పెట్టారో నాకు తెలియదు, కానీ ఇది పెట్టడం వల్ల కొంతమందికి అయితే చాలా బెటర్, చాలా మంచి హెల్ప్ అవుతుంది. ఎందుకంటే ఒక థెరపీ లాగా అనమాట. సో ఎవ్రీ వీక్ వాళ్ళు టెన్షన్స్ విడిచిపెట్టి బైక్ వెళ్ళడం అనేది అవసరం అనమాట. సో నాకైతే పైకి ఎక్కిన తర్వాత మంచిగా అనిపించింది. ఇంకా తెలిసిందే కదా, ఫోటోగ్రాఫర్ అంటే ఫొటోస్ పిచ్ చాలా మందికి ఉంటుంది. చాలా వరకు నా దగ్గర ఫొటోస్ తీసుకున్నారు. నాకు దీంట్లో ఒక మంచి ఫ్రెండ్ ఏంటంటే, నువ్వు అందరికీ తీస్తున్నావు కదా, నేనే తీస్తానని కొన్ని ఫొటోస్ అయితే నాకు తీశాడు. నేను నిజంగా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యా. ఎందుకంటే నేను చాలా ట్రిప్స్కి వెళ్ళినప్పుడు అందరికీ నేనే ఫొటోస్ తీయాలి. ఏ గ్రూప్ ఫొటోస్లో కానీ లేకపోతే ఏ ఫొటోస్లో కూడా నేను ఉండలేను, ఎందుకంటే నేను ఫొటోస్ తీయాలి కాబట్టి. అది ఎప్పుడు లైట్ తీసుకున్నా. కానీ తినొచ్చేసరికి నేను నీకు తీస్తాను బ్రో, నువ్వు నాకు కొన్ని ఫొటోస్ తీ, నేను తర్వాత నీకు తీస్తానని చెప్పి నాకు తీశాడు తన ఫోన్లో. వివో X200 చాలా బాగుంది కెమెరా. తను నాకు తీస్తాడు, నేను చాలా హ్యాపీ అయ్యాను. థ్యాంక్ యూ బ్రో, ఇలాగైతే ఎవరు ఆలోచించలేదని కూడా చెప్పాను. అక్కడ నాకు తను కూడా ఒక ఫ్రెండ్ అయ్యాడు. సో అందరం కలిపి పైన కొన్ని ఫొటోస్ తీసుకుని మళ్ళీ ఇంకా వెళ్ళిపోవాలని చెప్పి కిందకు వచ్చేసాం. కిందకు వచ్చేసిన తర్వాత నియర్లీ 11 అయింది. మళ్ళీ అన్నీ సర్దుకొని టెంట్స్ క్లోజ్ చేసుకుని అందరూ బైక్స్ అన్ని రెడీ చేసుకుని మళ్ళీ 11:30కి అయితే డిఎంఎల్ నుంచి స్టార్ట్ అయిపోయి తిరిగి అరకు వచ్చేసాం. అరకు వచ్చేసరికి 2:30 అయింది. సో అక్కడ ఫుడ్ తినేసి వైజాగ్ అయితే వచ్చేసాను. వాళ్ళైతే ఎస్కాట్ నుంచి సిటీ వైపు వస్తారు. నేను నా విజయనగరం రోడ్ నుంచి, నాకు షార్ట్ కట్ ఉంటుందని విజయనగరం రోడ్ నుంచి నేను వచ్చేసాను. సో ఈ లోపు నాకు మళ్ళీ బండి పంచర్ అయింది. ఆ స్ట్రగుల్ కూడా పడి మొత్తానికి ఇంటికి 10 o'clock అయితే నేను రిటర్న్ వచ్చేసాను. సో ఈ యొక్క టూర్ అంతా కూడా నేను కేవలం 2,500లో మాత్రమే నేను కంప్లీట్ చేసుకున్నాను. అది ఎలా అంటే, నేను వైజాగ్లో స్టార్ట్ అయ్యే ముందు 1000 రూపీస్ పెట్రోల్ అయితే బండికి కొట్టించాను. తిరిగి మరలా నేను అరకు వచ్చేసరికి నేను 500 మాత్రమే పెట్రోల్ కొట్టించాను. సో 1500 పెట్రోల్తో నాకు అయిపోయింది అనమాట. ఎందుకంటే ఓవర్ స్పీడ్ ఎక్కడ వెళ్ళలేదు కాబట్టి, బండి ఎకానమీలో వెళ్తుంది కాబట్టి మైలేజ్ బాగానే వచ్చింది. నాకైతే 1500 ఇంటికి వెళ్ళినంత వరకు ఇంకా 1 పాయింట్ అయితే మిగిలింది. సో 1500తో నాకు డిఎంఎల్ ట్రిప్ కంప్లీట్ అయిపోయింది. అండ్ ఫుడ్ వచ్చేసరికి షేరింగ్ అనమాట. మేము 4 మెంబర్స్ ఒక బ్యాచ్లో కూడి 2 days కూడా 4 times మేమందరం గ్రూప్ వైజ్ ఫుడ్ అనేది ప్యాక్ చేయించుకున్నాం అనమాట. సో అందరికీ కలిపి ఒక 500, 600, 800 అలా బిల్ అయ్యింది, 900 బిల్ అయ్యింది. సో ఈక్వల్ చేసుకున్నాం. సో నాకు వచ్చేసరికి కంప్లీట్గా 600 మాత్రమే నాకు బిల్ అయింది కంప్లీట్గా. సో అక్కడ 1500 + 600 2100 అయింది. అండ్ నాకు బండి పంచర్ అవడం వల్ల ఒక 400 అయితే ఎక్స్ట్రా అయ్యింది. సో అదిగా అవ్వకపోతే నాకు 2000లోనే కంప్లీట్ అయిపోనమాట. ఇది మనం ఒక గ్రూప్తో వెళ్ళినప్పుడు మనకు బడ్జెట్ కూడా సేవ్ అవుతుంది. అండ్ రూమ్ కాస్ట్ ఇక్కడ మనకు సేవ్ అయింది, ఎందుకంటే టెంట్ పట్టుకెళ్ళాం కాబట్టి, లేదంటే ఎక్స్ట్రా 2000 అవునమాట. సో ఇలా నేను 2500లోనే నేను ఒక కంప్లీట్గా ట్రావెల్ అనేది చేసేసాను. సో మీకు కూడా ఇలాంటి ఎక్స్పీరియన్స్ కావాలనుకుంటే నాకు మెసేజ్ చేయండి. నేను వారి యొక్క
ఐడీస్ పెడతాను, వారితో మీరు మాట్లాడి మీరు కూడా జాయిన్ అవ్వచ్చు. అండ్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇలాంటి ట్రావెల్ వీడియోస్ మన ఛానల్లో ఫర్దర్గా వస్తూ ఉంటాయి. సో ఇలాంటి వీడియోస్ కావాలనుకుంటే అవి ఏ రీతిగా కావాలో, ఎలాంటి ప్లేసెస్కి వెళ్ళాలో కూడా నాకు కామెంట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.